ఏం రా ఎక్క మాట్లాడుతున్నావు? రారా పోరా అన్నావు పగిలిపోతాయి నీకు వచ్చినానంటే. ఏం బాగా కొడుతావు వచ్చి? పగిలిపోతుంది. రారా పోరా అన్నావు పగిలిపోతాయి నీకు. నువ్వు వస్తే నేను నిన్నే పగలబెట్టి పంపిస్తా. అర్థమైందా? నోరు పక్కన పెట్టి మాట్లాడు. నువ్వు రా అన్న ఫస్ట్. నువ్వు అన్నావు ఫస్ట్. అంత సినిమా లేదు నీకు కానీ మళ్ళీ తిరిగి ఎక్క మాట్లాడదు. నువ్వు ఐడి కార్డు పెట్టి ఫస్ట్. నువ్వు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. లోన్ రికవరీ ఏజెంట్లు ఏ విధంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి మాట్లాడతారో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో హలో చెప్పండి సార్. ఇప్పుడు కట్టాలండి మినిమం అమౌంట్. ఆల్రెడీ 3 months పేమెంట్ పెండింగ్ పెట్టున్నారు, మన 20 అంటున్నారు. ఓకే ఇప్పుడు కట్టాలి సార్ మినిమం అమౌంట్ అయితే ఇప్పుడు కట్టాలండి. ఇప్పుడు లేవండి. 5,000 ఉంది సార్ ఒక నెల అమౌంట్. 5,000 కట్టాలి సార్. ఇప్పుడు లేవు సార్ అమౌంట్. ఇప్పుడు లేవా? మన కమిట్మెంట్ మాత్రం ఇస్తున్నారు కదా సార్. ఎక్కినారు సార్ కమిట్మెంట్ మాత్రం కడతానా చెప్పి. ఒక 2 months తీసుకోండి ఇప్పుడు కమిట్మెంట్. ఎంత? 2 months టైం పడుతుంది సార్. 2 months టైం పడుతుందా? మీరు అటు చెప్పలేదు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు చెప్తున్నా సార్. 25 కడతానని చెప్పినారు కదా. ఫండ్స్ అరేంజ్ చేశారు, కాలేదు సార్. ఒక 2 months టైం పడుతుంది నాకు. సార్ మీ దగ్గర టోటల్ అవసరం 80,000 కట్టమని చెప్పి అడగలేదండి. ఒక నెల అమౌంట్ కట్టమని చెప్పి అడుగుతాము. 3 నెలల నుంచి డబ్బులు కట్టకుండా ఉన్నారు. ఇదే రాంగ్ కమిట్మెంట్ ఇస్తున్నారు బ్యాంక్కి. కడతానని చెప్పి. నాకు 2 months టైం పడుతుంది సార్, నేను కట్టేసుకుంటా. ఓకేనా? 2 months టైం పడుతుంది. అది ముందే చెప్పాలి సార్. ముందు 25 ఎందుకు అన్నారు అప్పుడు కట్టిల్లాగా? ట్రై చేసినప్పుడు కుదరలేదు, ఫండ్ రాలేదండి. ట్రై చేద్దాం. కుదరలేదు సార్, అరేంజ్ చేసి కట్టాలి సార్. 5,000 కూడా కట్టమని చెప్తున్నాము. కుదరలేదని సింపుల్ గా చెప్తున్నారు. మల్టిపుల్స్ ఉన్నాయి సార్ నాకు. మల్టిపుల్స్ ఉన్నాయి నాకు, మల్టిపుల్స్. సార్ ఇప్పుడు డబ్బులు కట్టాలి సార్. టైం అంతే లేదు సార్. టైం ఇవ్వడానికి కుదరదు సార్. ఇప్పుడు డబ్బులు లేవు సార్ నా దగ్గర. డబ్బులు లేదా? ఇంటి దగ్గర ఉన్నారా సార్ మీరు ఇప్పుడు? ఇంటి దగ్గర లేను నేను. ఇంటి దగ్గర లేదా? ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఇంటి దగ్గర ఎవరున్నా నాకు తెలియదు సార్. ఇంటి దగ్గర ఎవరున్నారు నాకు తెలియదు. మీరు లొకేషన్ పెట్టారు సార్. ఎక్స్యూడెంట్ పంపిస్తారు, ఫీల్డ్ ఎక్స్యూడెంట్. నేను బెంగళూరులో ఉన్నా. కూర్చుంటారు, అప్పుడే తెలుస్తుంది. బ్యాంక్ లో అప్పు తీసుకుని రాంగ్ కమిట్మెంట్ ఇస్తా ఉన్నారు. రాంగ్ కమిట్మెంట్ కాదు, ట్రై చేస్తాను చెప్పాను, ట్రై చేశాను, అడ్జస్ట్మెంట్ కాలేదు. ట్రై చేసింది కాదు సార్. 3 నెలల నుంచి కట్టలేదు సార్ డబ్బులు. ఏం ట్రై చేస్తున్నారు సార్ మీరు? 80,000 కట్టమని చెప్పలేదు, 5,000 అడుగుతున్నాము. ఓకే లొకేషన్ పెట్టండి, వాట్సాప్ లైన్ పెడతా. లొకేషన్ పెట్టండి మీరు. లొకేషన్ మీకు ఎందుకు పెడతా? మీ ఐడి కార్డ్ పెట్టండి ఒకసారి. ఎంత? మీ ఐడి షేర్ చేయండి ఒకసారి నాకు వాట్సాప్ లో. మీ ఐడియా? మీరు లొకేషన్ పెట్టండి సార్. మా ఎగ్జిక్యూటివ్ ఎస్బీఐ ఐడి కార్డు చేసుకుని వస్తారు ఇంటి దగ్గరికి. మీకు లొకేషన్ షేర్ చేయాలంటే ఫస్ట్ మిమ్మల్ని వెరిఫై చేయాలి. సో మీ ఐడి కార్డు పెట్టండి. లొకేషన్ పెట్టండి సార్. ఐడి కార్డు చేసుకుని వస్తారు మా ఎగ్జిక్యూటివ్. అసలు మీరు ఎవరు నేను వెరిఫై చేయాలి కదా. ఓకేనా? ఎస్బీఐ ఐడి కార్డు చేసుకుని వస్తారు. మిమ్మల్ని నేను వెరిఫై చేయాలంటే ఫస్ట్ మీరు ఎస్బీఐ పీపుల్ అని నాకు గెలవాలి. సో ఐడి కార్డు పంపండి, వెరిఫై చేసుకొని నేను మరి లొకేషన్ అట్లా పంపించిన కవ్వదు సార్. లొకేషన్ పంపించిన కవ్వదు అట్లా. దొంగ బింగ కక్టు మాట్లాడు నువ్వు ఫస్ట్. దొంగ బింగ కక్టు మాట్లాడు. అడ్రస్ చెప్పడానికి అంటే అడ్రస్ చెప్తా అంటున్నా. నేను కేవైసీ అప్డేట్ చేస్తా. ప్రాబ్లం ఏంది మీకు? కేవైసీ ఏం సదాయించాలి? నాకు 2 months టైం పడుతుంది చెప్తున్నా కదా. ఇంట్రెస్ట్ యాడ్ చేసుకోండి కట్టిస్తాను. సరిపోలేదు సార్. సరిపోలే. అదే నాకు నువ్వు మోటివేషన్ స్పీకర్ కాదు ఇక్కడ. మోటివేషన్ స్పీకర్ అవసరం లేదు నాకు. నువ్వు ఫైనాన్షియల్ గైడెన్స్ అవసరం లేదు. నువ్వు ఫైనాన్షియల్ గైడెన్స్ నాకు ఇవ్వకు. నువ్వు ఏదో మోటివేషన్ స్పీకర్ కాదు, ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. రికవరీ చేస్తున్నావు, రికవరీ మాట్లాడు. నువ్వు ఐడి కార్డు పెట్టు ఫస్ట్. నువ్వు ఐడి కార్డు వేసుకొని రావడం కాదండి. ఫస్ట్ నేను లొకేషన్ పంపాలి. నా ముఖానికి నీ ముఖానికి పెడతా కానీ నాకు ఐడి కార్డు పంపు. ఏం రా ఎక్క మాట్లాడుతున్నావు? ఏం బాగా కొడుతావు వచ్చి? నువ్వు వస్తే నేను నిన్నే పగలబెట్టి పంపిస్తా. అర్థమైందా? నువ్వు రా అన్న ఫస్ట్. నువ్వు అన్నావు ఫస్ట్. అంత సినిమా లేదు నీకు కానీ మళ్ళీ తిరిగి ఎక్క మాట్లాడకు నువ్వు.
ఏయ్ పిచ్చినా కొడుకా అరే నువ్వురా పిచ్చినా కొడుకు వచ్చి మానం తీస్తే అప్పుడు నువ్వు కడతావు మూసుకొని నువ్వే. ఏంది 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 ఫోన్ కట్టరా ఏంది ఏంది చెప్పు ఏం చెప్పు ఏంది 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 ఒక ఉండతాడు ఇంక చేత కలదు మళ్ళీ మాట్లాడు. అరే నువ్వు రికవరీలో వర్క్ చేస్తున్నావా లేకపోతే చేపల మార్కెట్లో వర్క్ చేస్తున్నావు? నీ లాంగ్వేజ్ ఏంది? నీ లెక్క ఏంది? నీ లాంగ్వేజ్ ఏంది? నీ రికవరీలో వర్క్ చేస్తున్నావా లేకపోతే చేపల మార్కెట్లో వర్క్ చేస్తున్నావా? ఎట్లా వర్క్ చేస్తున్నావు చెప్పగలుగుతావు అసలు? నువ్వు రికవరీలో వర్క్ చేస్తున్నావా చేపల మార్కెట్లో వర్క్ చేస్తున్నావు? నువ్వు ఏం నేర్చుకున్నావు? నువ్వు బ్యాంకులో అప్పు తీసుకుంటే సక్రమంగా కట్టాలని నేర్చుకోలేదా నువ్వు? అవును టైం ఇన్ని రోజులు కట్టినా ఇప్పుడు టైంకు డబ్బులు అందట్లేదు, టైం పడుతుందని చెప్తున్నా. ఇంట్రెస్ట్ యాడ్ చేసుకోండి కట్టేస్తాను చెప్తున్నా. అప్పు తీసుకున్నట్టే ఎరగొట్టి తీర్చాలని చెప్పి నీకు ఇట్లా నేర్పారా? ఇట్లా మాట్లాడమని నేర్పారా నీకు? మీ ఆయన నెంబర్ చెప్పు, మీ ఆయన ఫోన్ చేసి మాట్లాడదా. ఏం మాట్లాడుతావు? నేర్పించినారా సార్ బ్యాంకులో అప్పు తీసుకొని నీ డాడీ నంబర్ డబ్బులు కట్టమంటే నీ డాడీ నంబర్ నీ కొడుకుకి ఇట్లా నీ కొడుకుకి బ్యాంకులో ఇదే జాబ్ ఇప్పించావా? ఇట్లా కస్టమర్స్ తోటి రాంగ్ మాట్లాడుతున్నాడు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో. వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్ చేసి బ్యాంకులో అప్పు తీసుకుని డబ్బులు కట్టకుండా తిరుగుతారని చెప్పు. ఏం పేరు నీ పేరు? హలో హలో చెప్పండి. హలో సార్ చెప్పండి సార్, నేను ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నాను. కార్డు ఉంది కదా, ఇది కార్డ్ పేమెంట్ డ్యూ సార్, దాని నుంచి కాల్ చేస్తున్నాను. ఇది ఏమైంది సార్? ఇది కార్డు ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. ₹1,00,000 ఉంది మీద అవుట్ స్టాండింగ్. అదే ఇది సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసి అయిపోతాయి కదా సార్? 2 months టైం పడుతుంది సార్. నాకు జాబ్ పోయింది, నా అన్ని కూడా 6 నెలలు పెండింగ్ ఉన్నాయి. సెటిల్మెంట్ 2 months ఒక 2 EMIs పెట్టుకోండి సార్, సెటిల్మెంట్ చేద్దాము. లేదు సార్, ఇప్పుడు నాకు జాబ్ అయింది అనమాట. నాకు నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది, ట్రై చేస్తున్నాను. అప్పటిదాకా పార్ట్ పేమెంట్ అయినా చేయండి సార్. ఇప్పుడు నేను హోల్డ్ చేయాలంటే అప్పటిదాకా నాకు పార్ట్ పేమెంట్ అయినా చేయండి. ఇప్పుడు పార్ట్ పేమెంట్ చేసే ఒక 2,000 4,000 3,000 అట్లా చేసుకుంటా పోండి. 2 months అంటున్నారు కదా, ఇప్పుడు నేను అన్ని బ్యాంకులు అది కూడా మైనస్ చేసి నేను సెటిల్మెంట్ చేస్తాను. సేమ్ అన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని బ్యాంకులు చెప్తున్నాను సార్. బట్ నాకు పార్ట్ పేమెంట్ కాదు, నాకు తినడానికి అదే సార్. ఇప్పుడు నేను అది మీరు ఇప్పుడు అన్న 2 months నేను హోల్డ్ చేయాలంటే నాకు ఎంతో కొంత పేమెంట్ కట్టాలి. హోల్డ్ చేయకండి సార్, మీరు హోల్డింగ్ చేయకండి. ఇంకోటి కంప్లైంట్ చేసి అర్థం కాదు, హోల్డ్ చేయొద్దా? లేదు మరి హోల్డ్ చేయొద్దంటే మీరు పేమెంట్ కట్టాలి కదా. మరి హోల్డ్ పేమెంట్ చేస్తే హోల్డ్ అయ్యేది లేదు సార్. మీరు పేమెంట్ కట్టాల్సిందే సార్, ఇప్పటికే చాలా రోజులు అయింది. మరి ఆ పాయింట్ మాట్లాడండి సార్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇప్పటికే చాలా రోజులు అయింది, పేమెంట్ కట్టాల్సిందే. నేను అదే నాకు ఫండ్స్ వస్తున్నాయి కదా, నాకు జాబ్ వస్తే నేను కట్టగలుగుతా. అప్పటిదాకా నేను ఏమంటున్నా అంటే అప్పటిదాకా మినిమం పేమెంట్ ఒక ₹1,000 1,500 2,000 మీ దగ్గర ఉన్నది కట్టండి అనేసి అంటున్నాను. అదే సార్, ఇప్పుడు లేదు కదా అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. ₹1,000 కూడా లేవా సార్? సార్ ₹1,000 కదా, మొత్తం 35 లక్షలు డెప్ట్ అయింది సార్ మొత్తం టోటల్గా. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ₹1,000 కూడా లేదు, కట్టలేని స్టేజ్లో ఉన్నారు. ₹1,000 కూడా నాకు కోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేక 6 నెలలు అవుతుంది సార్. పైన మినిమం కట్టి మినిమం కట్టి 1 lakh. అవును సార్, మీకు ఉన్నదానికి 1 lakh వాడుకున్న కస్టమర్ మీరు, ఒక ₹1,000 కూడా లేవా మీ దగ్గర కట్టడానికి? లేవు సార్, లేదు ప్రాబ్లం. అంటే మొత్తం వాడేసుకొని తర్వాతకి లేవు అనేసి అనేద్దాం అనేసి. ఇప్పుడు మొత్తం కార్డు ₹1,00,000 వాడిన తర్వాతకి ఒక ₹1,000 కూడా కట్టలేని పొజిషన్లో ఉన్నారా సార్ మీరు? అదే చెప్తున్నాను సార్. ఒక్క ₹1,000 మరి ఎట్లా సార్? ఎట్లా తింటుర్రు, ఎట్లా బతుకుర్రు, ఏం చేస్తుంటారు అంటే మీరు ఎట్లా సస్టైన్ అవుతుర్రు అనేసి అంటున్నాను నేను. ఇప్పుడు అవును మాకు కూడా కొన్ని ఉంటాయి సార్, మేము కూడా కొన్ని అడగాల్సి ఉంటాయి. బ్యాంకు మీకు నమ్మి బ్యాంక్ మీకు నమ్మి కార్డు ఇచ్చినప్పుడు మీరు వాడుకున్నారు సరే, కాదని అనట్లా. కానీ బ్యాంక్ తిరిగి కనీసం ఒక ₹1,000 కట్టమని అడుగుతున్నప్పుడు మీరు ఆ ₹1,000 కూడా లేదు సార్ నా దగ్గర కట్టలేని పొజిషన్లో ఉన్నా అనేది మీరు మాట్లాడతలేరు. ₹1,000 కూడా లేదు అనే క్వశ్చన్కి నాకు మీ దగ్గర నుంచి ఆన్సర్ కూడా రాలేదు సార్. అదే సార్, ₹1,000 లేవంటున్నా కదా. ఇప్పుడు లేవా మీ దగ్గర? తినడానికి కూడా లేవా సార్ మీకు? తినడానికి అంటే ఇప్పుడు తెచ్చి ఒక రైస్ పెట్టుకున్నాం సార్ 6 నెలల క్రితం, అదే రైస్ సార్. మీరు ఏడున్నారు చెప్పండి, నేనైనా వచ్చి రైస్ గిట్లు ఇచ్చిపోతాను. ఏడుంటారు చెప్పండి? ఏమి ఇస్తారు? అన్నం గిట్లు ఇచ్చిపోతాను సార్. మీరు ఏడుంటారు? అంత టైం లేవు మీ దగ్గర లేవు కదా సార్, ₹1,000 కూడా లేవు కదా మీ దగ్గర, కట్టలేని పొజిషన్ ఉన్నారు కదా మీరు. అవునండి, అందుకోసం అని చెప్తున్నాను. వచ్చి ఇట్లా దాత లెక్క నేను ఒక రైస్ బ్యాగ్ అవి ఇది కొనిచ్చి ఇచ్చిపోతాను. ఏడుంటారు చెప్పండి ఒకసారి, అడ్రస్ చెప్తారా? నాకు ఫోన్ పే చేయండి, నేనే కొనేస్తాను. ఫోన్ పేనా? అననికి కొంచెం కూడా ఉండాలి సార్ మీకు, ఫోన్ పే చేయమని అనడానికి. అంత వచ్చి నాకు అదే రైస్ ట్రావెలింగ్ కి వచ్చేదా, ట్రావెలింగ్ నాకు అయిపోతుంది కదా. ₹1,00,000 దేనికి వాడినావు?
అది నీ క్వశ్చనే కాదు, అవుట్ ఆఫ్ బాక్స్ ఎందుకు వెళ్తున్నావు? మరి 1,00,000 రూపాయలు అవును వాడినప్పుడు కట్టాలా మరి. అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ ఎందుకు పేమెంట్ కట్టుకోవాలి క్వశ్చన్ ఎందుకు బిజినెస్ చెప్పేది వినండి సార్. అవసరం వాడుకున్నావు కదా, నీకు తినడానికి డబ్బులు లేవేమో, సరే నేను వచ్చి ఇచ్చిపోతా, నువ్వు అడ్రస్ చెప్పు తర్వాత. కానీ అదే ఫోన్ పే అయిపోతుంది కదా, వచ్చేది ఇంటికి వచ్చేది మరి. ఎందుకు ఫోన్ పే ఎందుకు చేస్తా? నేను వచ్చి ఇంటికి ఇచ్చి నీకు ఇచ్చిపోతాను, నీ దగ్గరకు వచ్చి ఫోటో చెప్పి ఫోటో తీసుకొని అవును రోడ్ల మీద అన్నం పెడతారు కదా అందరికి, ఫోటో దిగుతారు కదా, అట్లా దిగిపోతాను నేను. అవసరం లేదా? ఫోన్ పే అదే మరి, అది ఉంటే కట్టు మరి. ఉంది కదా నీకు అది ఏంది? అదే అది ఉంటే కట్టు మరి. దాన్ని ఏమంటారు, వేరే భాషలు అంటారు, అది నేను మాట్లాడడానికి నాకు రావట్లేదు. నీకేమన్నా అర్థమైతే దాని ప్రకారం కట్టేసేయి. అవునా? ఏం పేరు నీ పేరు? అర్థం కాలే. నా పేరు సంతోష్. అవునవును. ఎట్లా ఇస్తారు రికవరీ? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ లేకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.